ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలోని శ్మశాన వాటికలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఆ ఏరియాలో కూడా పోవాలా. ఎందుకంటే ఎమ్మెల్యే గారి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే తిరుమల సరౌండింగ్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్ పెట్టాలని, ఇక్కడ ఒక గేటు అక్కడ ఒక గేటు పెట్టేసి మొత్తం కూడా చెట్లతోని ఫ్లవర్ చెట్లు కానీ తర్వాత నీడకు సంబంధించిన చెట్లతో కానీ పూర్తి స్థాయిలో వేసి వైకుంఠం లాగానే చేయాలని కాన్సెప్ట్ ఉన్నారు. కాబట్టి మీరు కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి మీ వంతు మీ పార్ట్ ఎంత ఉన్నదో అంత పార్ట్ వరకు మీరు కూడా పూర్తి స్థాయిలో సాగించి మొన్న కూడా ఇమ్మీడియట్గా చెప్పగానే వచ్చిండ్రు చేసిర్రు, చాలా సంతోషం. ఇంకా దీని యొక్క మొత్తం రూపమే మారిపోవాలి. ఇది ఒక శ్మశాన వాటిక అనే పేరు కాకుండా వైకుంఠ ధామం అనే పేరుతో పిలువాలా, అదే మాట్లాడాలి. అట్లాంటి పరిస్థితి మనం చేయవలసిన బాధ్యత. ఎందుకంటే ఈ 4 వార్డులకు సంబంధించి 4 కౌన్సిలర్లు ఉంటారు. దీంతో అంతమంది ఏమంటే దీనికి కూడా సంబంధించిన విషయం కూడా వీళ్ళు కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళే కమిటీ కూర్చుండి అన్ని ప్రాంతాల్లో కూర్చుండి ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇట్లా అన్ని పెట్టేసుకుంటూ పోతే అనేది అంటే ఉండదు. కాబట్టి అందరికి సంబంధించింది. కానీ మనము దమ్మి పెట్టడం కూడా సరైనది కాదు. అది కూడా వర్షం పడ్డాక చెడిపోయినాక మొత్తం కూడా బోర్లలోకి పోవడము చేయడము అంటే వాస్తవం కూడా మంచి పద్ధతి కూడా కాదు, మంచిది కూడా కాదు. కాబట్టి వీటి కూడా ఒకసారి మీరు అందరు కూడా ఈ కమిటీ దాంట్లో ఇప్పుడు వాళ్ళు లేరా, వాళ్ళు ఇట్లా 20 మంది ఆడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు రాజారాం నగర్లో లోపల ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికకు సందర్శించడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు అక్కడ హైదరాబాద్లో మరి అసెంబ్లీ యొక్క సమావేశాలు ఉన్నాయి, అక్కడ నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఏదైతే అంతా చెత్త చెదారం ఉండి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా శవాలు తీసుకొని రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ రోజు విజిట్ చేసి మరి యొక్క మున్సిపల్ కమిషనర్కి చెప్పడం వల్ల మరి ఇక్కడికి తీసుకొచ్చి ట్రాక్టర్లన్నీ కూడా నీట్గా చేయడం జరిగింది. ఖాళీ ఓన్లీ ఇది చెత్త ఇది అలాలు గిట్ల పోతేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠ ధామం అంటే వైకుంఠం లాగానే ఈ ప్రాంతం అంతా కూడా తీర్చిదిద్దాలా, అందరి యొక్క బాధ్యత ఉన్నది. నేను కూడా ఎమ్మెల్యేగా నేను పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా. అన్ని రకాల ఆర్థికంగా కూడా నా వంతు సహకారం అందించేతో సరౌండింగ్ ప్రాంతం అంతా కూడా ఒక కాంపౌండ్ వాల్ పెట్టడం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మోటార్లు కూడా సరిగా లేనటువంటి ఒక పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా కఠినంగా ఇబ్బందులైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు. దీనికి ఈ యొక్క 4 వార్డులకు సంబంధించింది 4 కౌన్సిలర్లకు సంబంధించిన ఒక ప్రాంతం నుంచి కూడా ఇదే ప్రాంతానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఒక శ్మశాన వాటిగా ఒక చెత్త కుండిలాగా అదేదో పనికిరాంది ఉంచకుండా వైకుంఠం లాగానే ఉంచాలనేటువంటి కాన్సెప్ట్తోని ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మరి కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మరి దీని గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు. ఎంతవరకు వచ్చింది, అభివృద్ధి చెందుతా లేదా, నీట్ అవుతుందా లేదా, పట్టించుకుంటున్నా లేదా అనేటువంటి విషయాన్ని దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇమీడియట్గా వీళ్ళందరూ పెద్దవంతుతో కూడా మాట్లాడడం జరిగింది. అందరి యొక్క బాధ్యత, ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల యొక్క బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క అభివృద్ధి చెందే దాంట్లో వాళ్ళు కూడా చేయుతానిచ్చేసి వారు ఇక్కడ ఉండి ఆ కమిటీగా మరి ఏర్పడి ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళకు సంబంధించింది కానీ గేట్లకు సంబంధించింది కానీ మరి ఇక్కడ నుండి కమిషనర్కు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సబార్డినేట్స్ అందరూ కూడా ఇక్కడ నిత్యము కూడా ప్రతిరోజు వచ్చేసి దీన్ని కూడా ఎంక్వైరీ మరి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ కూడా ఇదంతా కూడా నీట్ చేయడానికి కోసం మరి ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇవన్నీ కూడా శ్మశానానికి సంబంధించిన దాంట్లో ఇవి కూడా పల్లీలు కూడా కట్టడం జరిగింది. ఈ విధంగా పల్లీలు కట్టుకుంటా పోవడం వల్ల ఈ యొక్క ప్రాంతం అంతా కూడా దాంతో పూర్తిగా అయిపోతుంటే తర్వాత మరి ఎక్కడికి తీసుకొస్తారు, ఎక్కడికి శవాలను తీసుకుపోవాలా, ఏం చేయాలా అనేటువంటి పరిస్థితి. ఎవరికైనా కులాలకు కానీ మతాలకు కానీ వేటికి కూడా మరి ఇక్కడ తేడా విభేదాలు లేవు. అందరు కూడా ఒకటే, అందరికీ సౌలత్ ఉండాలా, అందరూ కూడా హ్యాపీగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా ఇబ్బంది జరగద్దు అనేటువంటి ఎమ్మెల్యే యొక్క కాన్సెప్ట్. కాబట్టి దీనిలోనే వీళ్ళందరూ కూడా సహకారంతో ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో వైకుంఠం లాగా చేయడానికి కోసం ముందుకొచ్చారు. కాబట్టి నేను కూడా దాంట్లో భాగంగా వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి యొక్క కమిషనర్ వారితో కూడా మాట్లాడినా, ఏఈ గారితో మాట్లాడినా,
శానిటరీ ఇన్స్పెక్టర్ వారు కూడా వస్తారు, డిఈ గారు కూడా రావడం జరిగింది. వారందరూ కూడా వాటర్కి సంబంధించినటువంటిది కానీ ఇక బోర్లకు సంబంధించినది ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాం. ఆర్మూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ సిపిఐఎంఎల్ ప్రజాపంత కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 3 విప్లవ పార్టీల ఐక్య మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే సిపిఐఎంఎల్ ప్రజాపంత విప్లవ రాజకీయ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక, మతోన్మాద వ్యతిరేక, అవినీతికి వ్యతిరేకంగా అనేక పోరాటాన్ని నిర్వహిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంటికొక ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వం అయితే ఏడాదికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి తను ఈ 9-10 సంవత్సరాల కాలంలో 2 ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. వాటి వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాటం చేస్తూనే ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే వెలుగులో ఈరోజు భూమి ఏదైతే పోడు భూముల సమస్య ఉందో అట్లాగే మిగులు భూముల సమస్య, దానికి సాధించడానికి జరిగిన పోరాటాల్లో దాదాపుగా వేలాది మంది మీద అక్రమ కేసులు బనాయించబడింది. ఇదే సమయంలో ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందో ఈ నూతన ప్రభుత్వమైన కేసుని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఏదైతే ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక సుసృష్టి విప్లవాన్ని తీసుకురావాలనుకుంటే ఏ ఒక్క విప్లవ పార్టీతో సాధ్యం కాదని దేశవ్యాప్తంగా ఈ రోజున్న 3 పార్టీలతో ఐక్య మహాసభలు నిర్వహించాలని అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో ప్రజాపంద అట్లాగే కార్యక్రమం నిబంధనలపైన చర్చించి ఒక అవగాహనకు రావడం జరిగింది. ఆ అవగాహన మేరకే మార్చ్ 3, 4, 5 తేదీల్లో 300 మంది ప్రతినిధులతోని ఖమ్మంలో ఐక్య మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందు రోజుగా 3వ తేదీన దాదాపు 15,000-20,000 మందితో ఐక్య బహిరంగ సభను కూడా నిర్వహించబోతా ఉన్నాం. దీన్ని విజయవంతం చేయాలని, ఈ విజయవంతం కోసం ఈ నెల 22వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ జనరల్ బాడీ నిర్వహిస్తా ఉన్నాం. ఆ జిల్లా జనరల్ బాడీకి పార్టీ శ్రేణులంతా కూడా రావాలని మేము విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఒక అవగాహన అనేది గతంలాగా కాకుండా ఈసారి ఈ ఐక్యత పటిష్టంగానూ ఈ ఐక్యత విప్లవ సాధనలో చివరి వరకు నిలబడుతుందని చెప్పేసి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద లేవటం కోసం కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాం. కాబట్టి ఇలాంటి మహాసభల్ని విజయవంతం చేయాలన్నా, లేదు విప్లవ సంస్థల్ని ఏకతాటి మీదకి తేవాలన్నా ఆర్థికంగా అదేవిధంగా ఆర్థికంగా సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 22వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ ముఖ్య కార్యకర్తలతో కూడా సభ జరుపుకోబోతున్నాం. ఈ సభకు పార్టీ సభ్యులందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాపంతగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మద్దతు తెలియాలనే ఉద్దేశంతో ఈ 22 తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సభకు, మహాసభకు ప్రజలు, ప్రధానంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు వచ్చి విజయవంతం చేయాలని, అట్లాగే మార్చిలో జరిగే ఖమ్మం మహాసభను కూడా విజయవంతం చేయడానికి అందరూ కార్యకర్తలు రావాలని చెప్పేసి తెలియజేస్తారు. ఆర్మూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వెళ్లే దారిలో వ్యాపార దుకాణాల ముందు వాహనాలు ఇష్టరీతిన పార్కింగ్ చేయడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. వ్యాపారస్తులు నిత్యం తమ వాహనాలను రోడ్డుపై ఇష్టరీతిన పార్కింగ్ చేయడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ అధికారులు స్పందించి ఇష్టరీతిన పార్కింగ్ చేసిన వాహనదారులకు పోలీసులు జరిమానా విధించాలని ప్రజలు కోరుతున్నారు. వ్యాపార దుకాణాల ముందు ఇష్టరీతిన పార్కింగ్ చేస్తే ఆ వ్యాపారస్తులతో మాట్లాడి వాహనాలను రోడ్డుపై పెడితే చర్యలు తీసుకునేలా పోలీసులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.
బాల్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ రెడ్డితో సత్య న్యూస్ ముఖాముఖి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మహేందర్ రెడ్డి గారి వారి యొక్క కార్యాలయ సన్నిధానంలో మనం ఉన్నాము. మరి ఈ బాల్కొండ ఉమ్మడి మండలాలకు సంబంధించినటువంటి వ్యవసాయ సమాచారము మరి రైతులకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఏ విధంగా వాళ్ళు చేరవేస్తున్నారు అనే కోణంలో మరింత సమాచారం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా మహేందర్ రెడ్డి ఏవో గారు ఉన్నారు. వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి పంటలైన మొక్కజొన్న మరియు జొన్న పంటల యొక్క వివరాలను ఏఈఓలు సర్వే నంబర్ వారీగా మరియు రైతు వారీగా సేకరించి పంటల నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా ఏ గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారు మరియు దిగుబడులు అంచనా వేసి మార్కెట్ యొక్క ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఈ యొక్క పంటల నమోదు ఉపయోగపడుతుంది. ఏఈఓలు తమకు సంబంధించిన గ్రామాల్లో రైతు వారీగా సర్వే నంబర్ వారీగా ఈ యొక్క పంటల నమోదును చేయడం జరుగుతుంది. దానిని పై స్థాయి అధికారులు, వ్యవసాయ అధికారులు, ఏడీఏలు మరియు జిల్లా అధికారులు పంటల నమోదులో ఎలా ఉంది అనేది కూడా ప్రతి వారం వారు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతము వరి నారుమడులు వేసుకోవడం జరిగింది. వరి నారుమడిలో ప్రస్తుతము చలి తీవ్రత అధికంగా ఉన్నది కావున రైతులు సరి అయిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చలి తీవ్రతంగా అధికంగా ఉన్నప్పుడు వరి పైరులో జింకు లోపం ఏర్పడుతుంది. దీని నివారణకు జింకు సల్ఫేటు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యాసంగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల పోషకాలు అందక వరి నారు ఎదుగుదల లోపించి ఎర్రబడడం గమనించడం జరుగుతుంది. దీని నివారణకు 1919 5 గ్రాములు లీటర్ నీటికి మరియు సూక్ష్మ పోషకాల మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఎదుగుదల కనిపించి పైరు పచ్చబడడం జరుగుతుంది. అలాగే యాసంగిలో మొగిపురుగు యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి రైతులు నారుమడిలోనే నారు పీకే వారం రోజుల మునుపు 1 ఎకరానికి సరిపడే నారుమడికి 1 కిలో 3G కార్బోఫురాన్ గుళికలు చల్లుకుంటే ఈ యొక్క మొగిపురుగును మనం మొదట్లోనే నివారించుకోవచ్చు. అలాగే ఈ యాసంగి వరిలో జింకు లోపం ప్రధానంగా కనబడుతుంది కాబట్టి రైతులు వరి వేసే ముందు ఈ యొక్క వరి వేసే ముందు ఆఖరి దుక్కిలో 10 నుంచి 20 కిలోల జింకు సల్ఫేట్ని చల్లుకున్నట్లయితే మనం జింకు యొక్క లోపం రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఏఈఓలు మరియు ఏఓల యొక్క మండల వ్యవసాయ అధికారుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు పొందవలసిందిగా సూచన. ఎర్గట్ల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ తో సత్య న్యూస్ ముఖాముఖి. ఎర్గట్ల మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ సత్య న్యూస్ తో మాట్లాడుతూ తమ పరిధిలో 8 గ్రామాలు ఉన్నాయని, ఎర్గట్ల, రాంపూర్, తొర్తి, గుమ్మిరియల్, నాగేంద్రనగర్, దోంచంద, తడపాకల్, బట్టాపు గ్రామాల్లో 11,500 ఎకరాల్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పసుపు, సోయా, జొన్న, నువ్వులు, సజ్జ తదితర పంటలు పండిస్తున్నారని తెలిపారు. అనంతరం ఆయన రైతులకు పలు సూచనలు సత్య న్యూస్ ద్వారా తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము మరి వ్యవసాయ శాఖ అధికారి అయినటువంటి అబ్దుల్ మాలిక్ గారితో మనం ఉన్నాము. వారి నుండి ఏర్గట్ల మండలానికి సంబంధించినటువంటి వ్యవసాయదారులతోటి పలు సూచనలు, పలు అభిప్రాయాలు తెలియపరిచే క్రమంలో మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ మలిక్, ఏర్గట్ల మండల వ్యవసాయాధికారిని. మన ఏర్గట్ల మండలంలో 8 గ్రామాలు ఉన్నాయి. మన దగ్గర ప్రధానంగా సాగు చేసే పంటలు వరి, మొక్కజొన్న, నువ్వులు, పసుపు, సోయాబీన్, సజ్జలు, అదేవిధంగా జొన్న. ఈ యాసంగిలో ముఖ్యంగా సాగు చేసే పంటలు వరి, మొక్కజొన్న, అదేవిధంగా జొన్న. పసుపు తర్వాత నువ్వులు మరియు సజ్జలు వేయడం జరుగుతుంది. మన దగ్గర రైతులందరూ
యాసంగి పనులు ముమ్మరంగా పనులు నడుస్తున్నాయి. మన దగ్గర ఇప్పుడు ప్రధానంగా వరి పంట నారుమడి దశలో ఉన్నది. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వలన మనము వరిలో నారు కొంచెం ఎర్రగా మారడం జరుగుతుంది. అదేవిధంగా జింకు లోపము, సూక్ష్మ పోషక లోపాలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. దానిని అందరూ ప్రతి ఒక్కరు రైతులు నివారించే చర్యలు చేపట్టాలి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి మా దగ్గరకు వచ్చి దాని యొక్క నివారణ చర్యలు తెలుసుకొని మీరందరూ వరిలో మంచి దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మనకు ఎర్రగా మారుతుంది, అదేవిధంగా జింకు లోపం కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా జింక్ సల్ఫేట్ లేదా జింక్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసే విధంగా మీరందరూ చర్యలు పెడితే దీనికి అధికంగా మనము నష్టాన్ని నివారించవచ్చు. అదేవిధంగా మొక్కజొన్న మరియు జొన్నలో కత్తెర పురుగు కూడా కనిపిస్తూ ఉన్నది. ఆ కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. దీనితో పాటు మన మండల పరిధిలోని గ్రామాలలో 2 క్లస్టర్లుగా విభజించడం జరుగుతుంది. ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క వ్యవసాయ విస్తరణాధికారి గారు ఉన్నారు. మీరు మీ యొక్క యాసంగిలో ఏ పంటలు సాగు చేసుకున్నారో ఆ యొక్క వివరాలను మా యొక్క కార్యాలయానికి సందర్శించి మీరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ సర్వే నెంబర్లో ఏ గుంటలో ఏ పంట వేసామన్నది ఖచ్చితంగా మీరు నమోదు చేయించుకోవాలి. ఎవరైనా మిస్ అయినా కానీ మమ్మల్ని సంప్రదించి మేము మీ యొక్క పంట పొలానికి క్షేత్రస్థాయిలో మేము సందర్శన చేసి మీ యొక్క ఏ సర్వే నెంబర్లో ఏ గుంటలో ఏ వ్యవసాయం ఏ పంట వేశారో మేము తెలిసి నమోదు చేసుకోసే బాధ్యత మాది అని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఎలాంటి అవసరం ఉన్నా కానీ మా యొక్క కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా మండలంలో వ్యవసాయ పరంగా మరి అన్నదాతలు ఎక్కువ మట్టుకు పసుపు పంటకు చాలా ప్రాధాన్యం ఇస్తారని, మరి పసుపు పంటకు చాలా ప్రసిద్ధి అని కూడా మరి చెప్తుంటారు. ప్రస్తుతం పసుపు పంట ఈ వ్యవసాయ ఆధారిత గ్రామాలైనటువంటి 8 గ్రామాల్లో మరి ఎన్ని ఎకరాల్లో సాగు చేయబడుతుంది, వాటి యొక్క సంరక్షణ విషయంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పసుపు పంటకు ఏమైనా చీడపీడలు ఆశించాయా? మీరు అన్నట్టుగానే పసుపు పంట మన ఎర్గట్ల మండలంలో ప్రధానమైన పంట. మన దగ్గర మన ఎర్గట్ల మండల పరిధిలో సుమారుగా 2000 ఎకరాలలో పసుపు పంట అనేది సాగు చేయడం జరిగింది. ఈ యొక్క పసుపు పంట చివరి దశకు వచ్చింది. దాదాపు నెలన్నర రోజుల వ్యవధిలో ఈ పసుపు పంట అనేది కోయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి నివారణ చర్యలు ఉండవు, ఎలాంటిది మీరు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. మీరు అనవసరమైన పిచికారీ చేసి మీరందరూ డబ్బులు వృధా చేసుకోవద్దు. ఈసారి ఆశాజనకంగానే పసుపు పంట ఉంటుందని ఆశిస్తూ, గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, మరి 8 గ్రామాలకు సంబంధించి ఎర్గట్ల మండలంలో మరి ఇంకా కూడా రైతు బీమా సాయం అందని వారు ఎవరైనా ఉంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి దిశానిర్దేశము మరి పై అధికారుల ఆదేశాల మేరకు కొత్తగా ఇటీవల వచ్చినటువంటి పాస్బుక్లు, దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ పై అధికారుల నుంచి ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఉత్తర్వులు కానీ వచ్చాయా? రైతు బీమా అనేది మన దగ్గర ఒక్క క్లెయిమ్ కూడా పెండింగ్ లేదు. దాదాపు అన్ని రైతు బీమాకు సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ మేము ప్రాసెస్ చేయడం జరిగింది. ఎల్ఐసి ఆఫీస్లో దానికి మేము ప్రతిదీ ప్రతిపాదన అనేది పంపించడం జరిగింది. అది నేరుగా నామినీ యొక్క ఖాతాలో 5 లక్షలు అనేది జమ చేయడం జరుగుతుంది. రైతు బీమాకు సంబంధించింది ఇంకా మనకు పాలసీ ఇయర్ ఆగస్టులో అవుతుంది కాబట్టి ఇంకా గైడ్లైన్స్కి టైం ఉన్నది. అదేవిధంగా రైతు బంధు మరియు రుణమాఫీకి సంబంధించింది ఒక క్లియర్ గైడ్లైన్స్ వచ్చినాక మీ అందరికీ తెలియజేస్తామని రైతాంగానికి కోరుకుంటున్నాం. జాతీయ స్థాయి హాకీ పోటీలకు సిరికొండ మండలం తూంపల్లి విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 16 నుండి 18 వరకు కామారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి హాకీ పోటీలకు తూంపల్లి క్రీడాకారులు ఎంపికయ్యారని పిఈటి నగేష్ తెలిపారు. ఈ జాతీయ స్థాయి హాకీ పోటీలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 24 నుండి 30 తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు భానవత్ భరత్, బాదావత్ శివశాంత్, బాదావత్ శ్రీనిధి, బైకన్ జస్విత, బాదావత్ అఖిల. ఎంపికైన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడం గర్వంగా ఉందని పాఠశాల హెచ్ఎం రాములు,
ఉపాధ్యాయ బృందం, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ లావణ్య, సర్పంచ్ బాలమణి మల్లేష్, ఎంపీడీసీ లింగం, వీడీసీ సభ్యులు మరియు నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ తదితరులు క్రీడాకారులను అభినందించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం పోచంపడు గ్రామంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో 5వ తరగతి నుండి ఇంటర్ వరకు 613 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తం 33 మంది ఉన్నారని తెలిపారు. తమ పాఠశాలలో జాతీయ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 2022-23 సంవత్సరంలో క్రీడా పోటీలో డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మంచి ప్రతిభ కనబరచారని, ఎస్ఎస్సి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత, ఇంటర్ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత ఉందని తెలిపారు. సౌత్ ఇండియా లెవెల్లో శ్రీశ్రావ్య మంచి ప్రతిభ కనబరిచిందని, అలాగే విద్యార్థులకు మంచి బ్రేక్ఫాస్ట్ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని తెలిపారు. కళోత్సవంలో డిస్ట్రిక్ట్ లెవెల్ టు స్టేట్ లెవెల్లో రమ్య సౌమ్య బెస్ట్ సింగర్ ఫోక్ సాంగ్ లో విద్యార్థినులు మంచి ప్రతిభ కనబరచారని తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్ గా నరేష్ ఉన్నారని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థినులకు మంచి విద్యను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలము శ్రీరామ్ సాగర్ పోచంపాట్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతమైనటువంటి ఈ గ్రామంలో మరి తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు ఎం చంద్రశేఖర్ గారితో మనం ఉన్నాము. వారి నుండి పాఠశాల మరియు కళాశాలకు సంబంధించిన స్థితిగతులపై మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, నా పేరు ఎం చంద్రశేఖర్ అండి. బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల యొక్క ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల 1983లో ఎస్టాబ్లిష్ అయిందండి. అప్పటి నుంచి పాఠశాల యొక్క రిజల్ట్స్ కానీ, తర్వాత పాఠశాల పనితీరు కానీ దాదాపుగా మనం గమనించినట్టయితే ప్రతి సంవత్సరము చక్కనైనటువంటి రిజల్ట్స్తో మంచి ఉద్దేశంతో నడుపుతున్నటువంటి ఈ కళాశాల తర్వాత పాఠశాల ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో ర్యాంకులు తీసుకొచ్చినటువంటి పాఠశాల. ఇప్పుడు దాదాపుగా 2018లో మనకు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100% రిజల్ట్స్ కళాశాలలో ఉన్నాయి. తర్వాత 10th క్లాస్లో కూడా 100% రిజల్ట్స్ సాధిస్తున్నాము. దీనికి అంతటికి కూడా మా సెక్రటరీ గారు అయినటువంటి రమణ కుమార్ గారు వారి యొక్క ప్రోద్బలము, వారి యొక్క మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాఠశాల అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. తర్వాత ఈ పాఠశాలలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే డిసిప్లిను. ఈ డిసిప్లిన్లో భాగంగా మాకు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి మాకు యాక్టివిటీస్ మొదలవుతాయి. తర్వాత ప్రతి టీచర్ రౌండ్ ద క్లాక్ పిల్లల్ని పర్యవేక్షిస్తూ వాళ్ళని యొక్క బాగోగులు కానీ, తర్వాత ఆరోగ్యపరంగా కానీ అందరూ ప్రతి విషయంలో కూడా వారి యొక్క మంచి కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తూ, తర్వాత చదువులో కూడా ముందుండే విధంగా వాళ్ళను మేము అటు ఒక రకంగా చెప్పాలంటే తల్లి తండ్రి లేని లోటు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి యాజ్ ఎ లోకో పేరెంట్గా హౌస్ మేడమ్స్ కానీ, తర్వాత హౌస్ మాస్టర్స్ కానీ, తర్వాత మిగతా స్టాఫ్ కానీ అందరూ కూడా వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటాము. పిల్లలకు సరి అయినటువంటి భోజనము, తర్వాత వాళ్ళకు సరి అయినటువంటి విద్యను అందించడమే ఈ యొక్క సొసైటీ, తర్వాత ఈ యొక్క ముఖ్యమైనటువంటి గురుకుల వ్యవస్థలో ఇంపార్టెంట్ కాబట్టి దాని మీదనే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పిల్లలకు భోజన విషయంలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ ఎవ్రీడే జావ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 రోజులు బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక రోజు బిస్కెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్. ఆ తర్వాత టిఫిన్కి వచ్చేసరికి రోజువారీగా మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ టిఫిన్స్ అనేటివి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. అది మాకు సొసైటీ ద్వారా వచ్చినటువంటి మెను ప్రకారంగా నడుచుకుంటాము. ఆదివారం రోజు చపాతీ, సోమవారం రోజు దొడ్డు రవ్వ ఉప్మా, మంగళవారం రోజు లెమన్ రైస్ అంటే పులిహోర, బుధవారం రోజు పూరి, గురువారం రోజు ఇడ్లీ, తర్వాత శుక్రవారం రోజు జీరా రైస్, తర్వాత శనివారం రోజు అటుకులు అంటే తడిపినటువంటి అటుకులు ఇస్తాము. ఏ రోజు కూడా మేము ఆ టిఫిన్స్లో వేరియేషన్ రాకుండా దాదాపుగా చూసుకుంటున్నాము. తర్వాత మనకి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు సొసైటీ నిర్ణయించిన మెను ప్రకారంగా మనకు నెల రోజులలో 4 సార్లు చికెన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 సార్లు మటన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటికి కాక మిగతా రోజులలో ఎగ్, తర్వాత ఫ్రూట్ కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది.
వాటిలో భాగంగా మెనూలో చూసుకున్నట్టయితే మనకు రైస్, తర్వాత దాల్, తర్వాత రసము, తర్వాత ఎగ్, ఆ తర్వాత ఫ్రూట్, తర్వాత కర్రీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు సార్? మార్నింగ్ 5 గంటల నుంచి మొదలవుతుందండి. ఆ తర్వాత మార్నింగ్ 5 గంటల నుంచి మొదలైనప్పుడు వాళ్ళకు మార్నింగ్ యోగా చేయించడము, వామప్ ఎక్సర్సైజ్ చేయించడము, రన్నింగ్ చేయించడము, ప్రతిరోజు ఒక్కొక్క భాగాన్ని ఎంచుకొని సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయించడం జరుగుతుందండి. తర్వాత 7 o'clock మనము వాళ్ళకు బూస్ట్ ఇవ్వడము, తర్వాత రాగి జావ ఇవ్వడం అనేది చేస్తాము. అది యాజ్ పర్ మెను ప్రకారంగానే ఇస్తామండి. ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుత సంవత్సరానికి మీరు ఆశించినటువంటిది ఏమిటి? గత సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే 100% రిజల్ట్స్ 10th లో ఉన్నాయి. తర్వాత ఇంటర్మీడియట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2020 నుంచి మనకు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రావడం మొదలుపెట్టాయి. ఎందుకంటే 2018లో కళాశాల స్టార్ట్ చేశారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు 100% రిజల్ట్స్ సాధించారండి. అదే ప్రస్తుతము సంవత్సరానికి మరి పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు? మీ బోర్డు నుంచి వచ్చినటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రస్తుత ఆదేశాలు ఏమిటి, సూచనలు? మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి, సొసైటీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ఆధారంగా నవంబర్ 1వ తారీఖు నుంచి వాళ్ళకు స్టడీ అవర్స్ అనేది ఈవినింగ్ పెట్టాం 5 to 6. అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th వాళ్ళకు మాత్రమే మనం పెట్టడం జరిగింది. తర్వాత సిలబస్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కు, మళ్ళీ 10th వాళ్ళకు పూర్తి చేసేసాం. నవంబర్ కల్లానే పూర్తి చేసేసాం. 2022-23 సంవత్సరానికి కానీ గత సంవత్సరంలో మరి విద్యలోనే కాకుండా క్రీడల్లో రాణించినటువంటి దృష్టాంతాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళు డిస్టిక్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళు కొన్ని ప్రైజెస్ కూడా తీసుకొచ్చారు SGF ద్వారా నిర్వహించినటువంటి వాటిలో. ఆ రకంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సౌమ్య అని చెప్పి, శ్రావ్య అని అథ్లెటిక్స్లో అంటే SGF వాళ్ళు నిర్వహించిన దాంట్లో సౌత్ ఇండియా లెవెల్లో వెళ్ళింది. మళ్ళీ నేషనల్ లెవెల్లో వాళ్ళను సెలెక్ట్ చేయడానికి ఇంకా వాళ్ళ షెడ్యూల్ అనేది పూర్తిగా మాకు రాలేదండి. అది కూడా వస్తుందని ఆశిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం పోచంపాడు గ్రామంలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల మరియు జూనియర్ కళాశాలపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. 640 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని ప్రిన్సిపల్ తారాసింగ్ తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తం 39 మంది ఉన్నారని తెలిపారు. 2022-23 సంవత్సరంలో SSC ఫలితాల్లో 100% ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్ లో 98% ఉత్తీర్ణత ఉందని తెలిపారు. అలాగే తమ పాఠశాల నుండి విద్యార్థులు ఇంటర్నేషనల్, నేషనల్ లో నిర్వహించిన క్రీడా పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, క్రమశిక్షణ కోసం NCC కూడా ఉందని తెలిపారు. కళా ఉత్సవం, డ్రాయింగ్ స్టేట్ లెవెల్లో సాత్విక్, సింగింగ్ లో ప్రహ్లాద్, మ్యూజిక్ లో దత్తు మంచి ప్రతిభ కనబరిచారని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ లెవెల్ 7 బ్లాక్ ఖోఖో నిజామాబాద్ టీంలో చరణ్, తేజ, సిద్ధు, గణేష్, శ్రావణ్ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరచారని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందున్నారని ఆయన వివరాలు సత్య న్యూస్ కు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలము తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు తారాసింగ్ గారితో మనం ఉన్నాము. వారి నుండి పాఠశాల స్థితిగతులపై మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థులు తమ వద్ద విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి? 2022-23 సంవత్సరానికి గాను మరి విద్యార్హతలే కాకుండా మరి క్రీడల్లో రాణించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది? అలాగే నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఎంతమంది? మరి భోజనము మరియు ఇక్కడ వసతి మరియు స్టడీ అవర్స్ ఏ విధంగా జరుపుతున్నారు సార్? నమస్కారం, నా పేరు ఎన్ తారాసింగ్, ప్రధానాచార్యులు ప్రిన్సిపల్గా ఇక్కడ పనిచేస్తున్నాను. పోచంపాడు రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్, ఈ రెండింటి కూడా నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అయితే మా ఈ గురుకుల విద్యాలయ పాఠశాల ఇది తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి స్కూలు. ఈ స్కూలు మనకు 1983లో స్థాపింపబడింది. అదేవిధంగా కాలేజ్, అదే స్కూల్లోనే కాలేజీ 2018లో కాలేజీ కూడా అప్గ్రేడ్ కావడం జరిగింది. ఈ స్కూల్లో స్కూల్ కూడా మరి నడుస్తున్నది. ప్రస్తుతం 640 మంది పిల్లలు ఇక్కడ మా దగ్గర ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. MPC, BPC, తర్వాత 5వ తరగతి నుండి 10వ తరగతి దాకా మొత్తం 640 మంది విద్యార్థులు మా దగ్గర చదువుతున్నారు. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే,
మొత్తం గురుకుల సెట్, అదే 5th టీజీ సెట్ అనేటువంటిది మనకు 4 గురుకుల విద్యాలయాల పాఠశాల కొరకు అని చెప్పేసి గురుకుల సెట్ నిర్వహిస్తారు. అందులో 4వ తరగతి చదువుతున్నటువంటి ఆ పిల్లలకు దాంట్లో మంచి ప్రావీణ్యత అంటే మంచి మార్కులు ఉన్నటువంటి వారికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా, రిజర్వేషన్ ప్రకారంగా, ఆ రోస్టర్ ప్రకారంగా మనం ఇక్కడ సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లలే 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, అదేవిధంగా ఇంటర్మీడియట్లో టీఎస్ఆర్ చేసి ద్వారా మేము తీసుకుంటాము. ఆ పిల్లలే మంచిగా చదువుకొని మరి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా చాలా బీద పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి గ్రామీణ పేద ప్రజల పిల్లలే ఇక్కడ చదువుకుంటారు. వాళ్ళు భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి మంచి స్థాయికి ఎదిగేటువంటి వాళ్ళు ఉంటారు మా దగ్గర. అయితే ఇందులో వాళ్ళకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే విద్యా విధానము చూసినట్టయితే పొద్దున్నే మాకు 7 గంటలకు అంటే 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 5 గంటలకే మనకు వ్యాయామ విద్య, పీటీ ఎక్సర్సైజ్ అవి ఉంటాయి. తర్వాత 7 గంటలకు బూస్ట్ ఇస్తాము. 7:30 నుండి 9 దాకా వాళ్ళకు పొద్దున్న క్లాసెస్ జరుగుతాయి. 9:30కు టిఫిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1:30 దాకా వాళ్ళ క్లాసెస్ జరుగుతాయి. 1:30 నుంచి 2:30 దాకా లంచ్ టైం ఉంటుంది. 2:30 నుంచి మళ్ళీ 4:30 దాకా వాళ్ళకు చదువు, ప్రిపరేషను, టెస్టులు పెట్టడము, నోట్స్ రాయించడము ఇవన్నీ కూడా చేసుకుంటాం. మళ్ళీ సాయంత్రం 4:30కు స్నాక్స్ ఇచ్చి టీ స్నాక్స్ ఇచ్చేసి సాయంత్రం 6 గంటల దాకా వాళ్ళు సాయంత్రం ఆటలు నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ 6:15కు సాయంత్రము భోజనం అయిన తర్వాత మళ్ళీ 7 గంటల నుంచి 9 గంటల దాకా మళ్ళీ రాత్రి స్టడీ అంటే సూపర్వైజరీ స్టడీ అంటాం మేము. టీచర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళకు అవసరమైనటువంటి డౌట్స్ కావచ్చు, టెస్టులు కావచ్చు, చదివించడం కావచ్చు, రాయడం కావచ్చు, అవన్నీ కూడా పిల్లలతో చేయిస్తారు. 9 గంటల నుంచి మళ్ళీ 9 గంటలకు బెల్ అయిపోతే పడుకుంటారు. మళ్ళీ యథావిధిగా మనకు 5 గంటలకు లేస్తారు. ఇది రోజువారీ దినచర్య. దీంట్లో మొత్తము ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్, మంచి విద్యార్హత కలిగినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ పనిచేస్తారు. మా దగ్గర ఒక 26 మంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు. అందరికీ సరిపోను మంచి అర్హత కలిగినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఒక 12 మంది వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని క్యాడర్ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వీళ్ళు కూడా ఇక్కడ మనకు పనిచేస్తున్నారు. వీరు కూడా వారి కేటాయించినటువంటి ఆ టైం ప్రకారంగా, ఆ పని ప్రకారంగా వారి పనిని వాళ్ళు చేస్తుంటారు.